నియమం ఉందండి ఆయనకి. నేను ఓడిపోయి యుద్ధరంగం నుంచి ఇంతవరకు వెళ్ళలేదు భీష్మ, అందుకే నన్ను చంపేయమన్నాడు. ఆశ్చర్యం చూడండి, ఒక్కో మనిషి పట్టుదల ఎలా ఉంటుంది. నేను ఇంతవరకు ఓడిపోయి ఎప్పుడూ వెళ్ళలేదు, కార్తవీర్యార్జునుల విషయం కానీ ఇతరుల విషయం కానీ. 21 మార్లు క్షత్రియ సంహారం చేశాను కానీ నేను ఓడిపోలేదు. ఓటమి అనేది నా జీవితంలో లేదు, నేను ఒప్పుకోలేను దాన్ని, అందుకే నన్ను చంపేయమన్నాడు. నేను ఓడిపోయాను మాట నిజం, కానీ చంపేసేయి, ఇంటికి వెళ్ళడం ప్రశ్న లేదంటే. అప్పుడు గురువు భీష్ముడు ఎంత ఉదాత్తమైన మనస్సు అంటే, ఇది సముద్రాలు హిమాలయాలు సరిపోవండి అక్కడ. నిజమైన భారతీయుడు అంటే భీష్ముడు. విశాల భారతదేశం అన్నది హిమాలయాలకు నిలయమిది, ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల భావంతో మెలగాలి. విశాల భారతదేశం అన్నది హిమాలయాలకు నిలయమిది. ఆ హిమాలయాలకి ప్రతీకండి వాజ్పేయి అనగా. అసలు అలనాటి భీష్ముడు, ఇలనాటి వాజ్పేయి, వాళ్ళు హిమాలయాలు వాళ్ళు. ఆయన ఎలా ఆలోచించారంటే, గురువుగారు మీ నియమం ఏమిటి చెప్పండి, మీరు ఓడిపోయి ఇంటికి వెళ్ళరు అంతే కదా, అందుకోసం మిమ్మల్ని చంపాలా, అంత పాపం మూటగట్టుకోవాలా, నేను వద్దండి, నేనే ఓడిపోయాను, నేను అంగీకరిస్తున్నా అని ధనుర్బాణాలు ఆయన పాదాల దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. ఏం ఆశ్చర్యకరమండి ఇది. గురువు పంతం నెగ్గించడం కోసం గురువు దగ్గర ధనుర్బాణాలు పెట్టి ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయాడు. ఇంత వినయం కలిగిన వాడు ధర్మం కోసం గురువుతో యుద్ధం చేశాడు. ఇది భారతదేశ చరిత్ర. ఇటువంటి వీరులను చూపించండి. అదో నీరుడు మహాలు అని, నేను వీరుడు ఎక్కడున్నాను, నీరుడు తప్ప. బతికితే ఎలా బతకాలని, ఏదో చచ్చిపోదామని సామూహికంగా ఏం ప్రమాదం లేదు, మన పోటుకాళ్ళం బతకపోతే నష్టమే లేదు ఇక్కడ. ఓ బతుకో బతుకో బతుకోను, ఓ ఆరోగ్యం కోసం ఓ చేసేస్తున్నారు ఇక్కడ వ్యాయామాలు, జిమ్ములు, జమ్మలోను. ఓ ధైర్యంతో బతికమా, ఓ పురుషంతో బతికమా, ఓ దేశం కోసం ఏమైనా చేసామా, ఓ కర్నల్ సంకల్ప కుమార్లా బతకాలిపోతే లేదికి పల్లెకి సంకనాయకుల వ్యవహారాలు. బతికితే సంకల్ప కుమార్లా బతకాలి, 40 ఏళ్ళు పోయినా పర్వాలేదు, భీష్ముడిలా బతకాలి, ఓ వాజ్పేయిలా బతకాలి. ఆ ధైర్యాలు, ఆ పౌరుషాలు నేర్పాలని పిల్లలకి. ఎదురు నీ పని నువ్వు చూసుకోరా, నువ్వు ఇంజనీర్ అయిపోతే, నువ్వు అమెరికా వెళ్ళిపోతే నీ పని చేసుకోరా, మన గొడవ మన అవన్నీ అలాగే ఉంటూనే ఉంటాయమ్మా, నువ్వు పట్టించుకోక అనవసరం. వాళ్ళు 200 మంది పిల్లలు చచ్చిపోతే నీకు అనవసరం అమ్మా, అవన్నీ వద్దు, పాకిస్తాన్ ఇండియా ఏం వద్దు, నువ్వు ఈ ఎంపీసీ అంతే. ఇది ఈ పిల్లలకి మనం ఉగ్గుబాటుతో నేర్పేస్తున్నాం, సిగ్గు లేకుండా. నాకేం మొహమాటల, సిగ్గు లేకుండా నేర్పేస్తున్నాం. తల్లిదండ్రుల్లోనే ఉంది, నన్ను మన్నించండి దోషం అంతా. పిల్లలకి దేశభక్తి నేర్పాలండి, స్వార్థం నేర్పకూడదు. పైగా ఉపాధ్యాయుల మీద నేరాలు చెబుతుంటే ప్రోత్సహిస్తున్నారు, బడికెళ్ళి అడిగేస్తున్నారు, టీచర్ని పిలవండి మా వాడిని కొట్టారట. అలాంటి అడిగి తల్లికి తండ్రి చేతులారా మీ పిల్లల్ని మీరు చెడగొట్టుకుంటున్నట్లు లెక్క. పాఠశాలకి వెళ్ళి ఉపాధ్యాయుని నిలబెట్టి ప్రశ్నించారంటే, మీరు ఆ పదవిలో ఉంటే తెలుస్తుంది ఆ బాధ్యత. పిల్లాడినే మూతిమి కొట్టారు ఒకటి, టీచర్ మీద నేరం చెబుతున్న బుద్ధి లేదా అని. వాడు దారిలోకి వస్తాడు. అప్పుడు ఇవాళ టీచర్ని నిలబెట్టి పిల్లాడి ముందు టీచర్ని అవమానించాక, రేపు అదే పిల్లాడు వాడి పెళ్ళా ముందు మన అవమానించడా, లేదా నా పెళ్ళా ముందు నన్ను అవమానించడా? ఈ ఆలోచన చేయాలండి తల్లిదండ్రులు. ఎవరి గౌరవాలు మిగలాలి ఇక్కడ? ఈ గుంటగాడు వీడు చెప్పే ఆలోచన లెక్క అండి. అక్కడ ఉపాధ్యాయుడు, ప్రిన్సిపాల్ ఇంతమంది ఉండగా ఏం లేదు, డబ్బులు బాగా ఉన్నాయి అందరి దగ్గర, సంస్కారం లేకపోయినా డబ్బులు బాగా ఉన్నాయి, డబ్బులు కట్టాం. ఎవరి కోసం కట్టాం? ఉపాధ్యాయులను గౌరవించకపోతే డబ్బు కట్టడం ఏమిటండి? ఎలా చెప్పాలి పాఠాలు? వాళ్ళు ఆలోచన చేయాలి ప్రతి వాళ్ళు. ఇది గురు శిష్య సంబంధం అంటే భారతంలో చూడండి. ధర్మం కోసం గురువుతో యుద్ధం చేశాడా, అహంకారం లేకుండా. అహంకారం లేదనడానికి ఉదాహరణ ఏమిటంటే, ఆయన ఓడిపోయి వెళ్ళడం నాకు ఇష్టం లేదయ్యా, నన్ను చంపేయంటే, అదేమిటి గురువు గారు అంత మాట మీరు అనాలా, నేనే ఓడిపోయాను అని ధనుర్బాణాలు అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. అవురా భారతదేశం, అవురా భీష్ముడు, ఎటువంటి వాడి మహానుభావుడు, ఎంత నేర్చుకోవాలి ఈయన నుంచి. ఇటువంటి శిష్యుల్ని తయారు చేయాలి, అటువంటి గురువుల్ని చూసి గౌరవించాలి మనం. గురువులు అహంకారాన్ని తొలగించగలిగాడు శిష్యుడు. ఇవాళ శిష్యులకు అహంకారాన్ని నేర్పుతున్నాం మనం, తల్లిదండ్రులమై ఉండి. డబ్బు కట్టాం, అంతా డబ్బే. ఆ డబ్బు టీచర్కి లేదేమిటి? డబ్బుతోనే అన్ని సంబంధాలు ఉండవండి. డబ్బు పెద్ద జబ్బు అసలు. అంతకు మించిన సంస్కారంతో ఆలోచిస్తే పిల్లలు బాగుంటారు. రేపొద్దున ఇదే పిల్లలు మనకు బతుకుండగా కూరబెట్టారు. ఎందుకంటే టీచర్ని ఎదిరించడం మనం నేర్పాం, వాడు మనల్ని ఎదిరిస్తున్నాడు. తండ్రిని తన్నిన ధనయుడు మామగారి మగమునకు మంగళహారతి ఇచ్చునా, పానుగంటి వారి మాటే. ఇతరులను గౌరవించడం నేర్పితేనే తల్లిదండ్రులు కూడా వాడు గౌరవిస్తాడు. ఇది ఇటువంటి చరిత్ర నుంచి నేర్చుకోవాలి. ఎందుకు లేదా శ్రీకృష్ణుడు అంతటి వాడు ఆయన్ని ధ్యానం చేయడం ఏమిటండి? ఈ గుణాలు చూడండి. గంగ గర్భంలో పుట్టాడయ్యా, పరశురాముడు శిష్యుడైతే పరశురాముడు గౌరవం పెరిగిందయ్యా, ఈయన గౌరవం కాదు, పరశురాముడు గౌరవం పెరిగింది. ఆయన చేతిలో ఆయన్ని ఓడించి 23 దినాలకి వాడిపోయేలా చేశాడయ్యా. ఆయన ఓడిపోయానంటూ, లేదు గురువుగారు మీరు ఓడిపోలేదు, నేనే ఓడిపోయాను అన్నాడు. ఎంత సంస్కారం అయ్యా!
మరి ఒక్కసారి ఆయన నన్ను తలుచుకుంటూ ఉంటే నేను ఆయన గురించి ఆలోచించకపోతే ఈ పెంట ప్రపంచం గురించి ఆలోచించమంటావా ధర్మరాజా? కాశీసు కన్యలు కారణంబుగపూరి ఎవని కోడిరనేక నృపులు. కాశీ మహారాజు యొక్క ముగ్గురు కన్యలకి అంబిక అంబాలిక అనే వాళ్ళకి స్వయంవరం ప్రకటిస్తే ఆయన మొత్తం అందరినీ మా తమ్ముడు కోసం తీసుకెడుతానంటే ఎవడయ్యా దమ్మున్న మొగాడు ఎవడన్నా నిలబడి లేదు అని ఆపగలిగాడా? వీరుడంటే వీరుడయ్యా, ధీరుడంటే ధీరుడయ్యా, సంస్కారవంతుడంటే సంస్కారవంతుడయ్యా, మరొకడు పుట్టడం కష్టమయ్యా. అటువంటి భీష్ముడు వేదములు 4 ధనుర్వేదమును మహాస్త్రములు చెంది ఎవ్వని ఎందు నిలిచి. 4 వేదములు ఋగ్యజు సామ అథర్వణములు, ప్రత్యేకించి ధనుర్వేదం, ఉపవేదాలు, మహాస్త్రములు బ్రహ్మాస్త్రంగా, భార్గవాస్త్రంగా, వాయవ్యాస్త్రం, వారుణాస్త్రం మొదలైనటువంటి దివ్యాస్త్రాలన్నీ కూడా చెంది ఎవ్వని యందు నిలిచి. చెంది అన్నదానికి ఏమిటంటే తమంత తామే, వాటంతటవి వచ్చి ఎవ్వని యందు నిలిచి మంత్రస్వరూపంతో ఎవరి యందు ఉన్నాయో అట్టి భీష్ముండునన్నిప్పుడు ఆత్మ తలచుచునికి. అటువంటి భీష్ముడు అంపశయ్య మీద ఉండి కూడా నన్ను మనస్సులో ధ్యానిస్తూ ఉంటే మరి నా మాట నేను నిలబెట్టుకోవద్దా ధర్మరాజా? అనన్యాశ్చంతయంతో మాం ఏ జనా పర్యుపాసితే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమన్నానయ్యా. అంతేనా నేను ఒక మాట అన్నది? అంబరీషోపాఖ్యానంలో ఏం చెప్పుకున్నాం, ఏం చెప్పామయ్యా? భక్తుడెందు జనిన పరతెంతు వెను వెంట గోవు వెంటదగులు కోడె భంగి. భక్తుడు ఎక్కడ ఉంటే నేను అతను వెనక్కి వెళ్ళిపోతాను, నా దగ్గరికి అతను రావాల్సిన అవసరం లేదు. భక్తుడు నేను శ్రమ పెట్టాను, నేను నా ఆలయానికి రావయ్యా, పూజలు చేయవయ్యా, ప్రదక్షిణం చేయవయ్యా నేను అడగను. వాడు ఇంట్లో కూర్చుని వాడు రామా అనమని నేను వాడి దగ్గరికి వస్తాను బొర్రు అంటే ఆ రామా అనే ఓపిక లేక ఆ ఇల్లు వాడికి నచ్చక ఆ ఇల్లు వాళ్ళకాడు చేసుకుని నా చుట్టూ తిరుగుతున్నాడయ్యా. వచ్చి ఇక్కడ వ్యాపారం మొదలెట్టారు దేవాలయంలో అందరూ కలిసి. ప్రభుత్వానికి బెత్తనం ఇచ్చామా, ప్రభుత్వాలు మింగేస్తున్నాయి దేవాలయాన్ని ఈవోల పేరు మీద, ఎండోమెంట్స్ పేరు మీద. ట్రస్ట్ బోర్డు చైర్మన్లకి బెత్తనం ఇచ్చాము, వారు మహారాజుల్లో పరిపాలన చేసి అర్చకులను అవమానించి మాట్లాడుతున్నారు భక్తుల ముందు. అలా కాదని పోనే ఒక్కొక్క దేవాలయంలో ఎక్కడ అర్చకుడికి బెత్తనం ఇచ్చాము, ఇక ఆయన అర్చకుడో ఏమిటో అర్థం కావట్లేదు, ఆయన రెచ్చిపోతున్నాడు. అంటే ఎవరికి బెత్తనం ఇస్తే వారే వారే దేవాలయాన్ని దెబ్బతీసేస్తే దేవాలయ వ్యవస్థ ఏం కావాలి? అటు ప్రభుత్వము, ఇటు ట్రస్ట్ బోర్డు, ఇటు అర్చకులు ఆలోచింతురుగాక మేరలు. ఎవరిని పలకరించా మీరు ఏమో ఇది ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు చంపేస్తూ ఉంటాడండి అని అర్చకులు అంటారు. అయ్యి బాబు మా అర్చకుడు అండి, మేము అసలు ఆయనకి జవాబు చెప్పలేమండి, ఇంకా ఆయన ఇష్టమండి అని ఈయన అంటాడు. ఇంతమందిలో అడ్డం వచ్చేది అహమేనండి. నాకేం ధర్మం చేయాలంటే ఇవన్నీ ఉండవండి, అసలు అహం అంతే, నా మాట నెగ్గాలి. అదే లేదు ఇక్కడ భగవంతుడు ఏమంటే అసలు నేను ఈ దేవాలయాల్లో నేను ఉండనని చెబుతున్నాను. అర్చకుడు, ట్రస్ట్ బోర్డు చైర్మన్, గవర్నమెంట్ దెబ్బలాడుకున్న చోట దేవుడు ఎందుకు ఉంటాడండి? పల్లెకి ప్రశాంతత ఉన్న చోట ఉంటాడు ఆయన. అందుకే నేను ఇంట్లో కూర్చొని ధ్యానం చేయండి, నేను మీ ఇంటికి వస్తానంటే నన్ను రానివ్వట్లేదయ్యా ఎవడు వాళ్ళ ఇంటికి. నాకో ఇల్లు కట్టేసి నన్ను దూరంగా పారేసి నేను అక్కడ ఉన్నాననుకునే భ్రమలో ఉన్నారయ్యా. నేను లేనయ్యా. ఏ పూరి గుడిసెలో ఎవడు ఏ రిక్షా వాడు ఆటోల కారణంగా నాకు కిరాయి దొరకలేదయ్యా, నాకు రిక్షా దొరకడం తప్ప ఏం చేత కాదయ్యా అని సత్యనారాయణ స్వామి నువ్వే దిక్కిన కాలుస్తున్న చుట్ట అవతల పారేసి నా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. వాడి దగ్గర నేను ఉంటానయ్యా, వాడి దగ్గర నేను ఉంటానయ్యా. వాడు చుట్ట కాల్చినా మంచిదేనయ్యా, కనీసం నా కోసం పారేసాడు దాన్ని. వాడి దగ్గర నేను ఉంటానయ్యా. ఈ జమీందారుల ఇళ్లలో, ఈ దేవాలయాల్లో, ఈ అవినీతి కూపాల్లో నేను ఉండను నాయన. భక్తుడు ఎందు జనిన పరతెంతు వెను వెంట గోవు వెంటదగులు కోడె భంగి అని చెప్పాడు. ఇక్కడ రహస్యం తిప్పుకోవాలి. ఇక్కడ భీష్ముడు కేవలం పరశురాముని శిష్యుడు మాత్రమే కాదు, వశిష్ఠునికి కూడా శిష్యుడు. ఆ ప్రస్తావన కూడా ఇందులో వస్తుంది. ఎక్కడ వశిష్ఠుడు ఆలోచన చేయండి ఒక్కసారి. ఏ కాలం వాడి వశిష్ఠుడు? ఏదో వ్యాసుల్లాగా ఈ వశిష్ఠులు కూడా ఓ 25 మంది ఉన్నారేమో నాకు అనుమానం లేదు. ఒక్కడే వశిష్ఠుడు, అరుంధతీపతి. రాముడు తండ్రి దశరథుడు, అజమహారాజు, రఘుమహారాజు, దిలీపుడు అంత ముందు కాలం నుంచి ఉన్నాడు. పైగా దిలీపుడు కథలో మనకి ప్రస్తావన వచ్చింది, ఇంకా ముందు నుంచి ఉన్నాడు. ఆ వాడు భీష్ముడికి శిష్యుడు. ఆయన భీష్ముడు గురువు, అంత దీర్ఘాయువు. అందుకే అరుంధతీ వశిష్టాభ్యాం నమః అనడం, వివాహంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం. ఈ దంపతులు అంత దీర్ఘకాలం ఉండాలి. మన వాళ్ళు ఎంత దీర్ఘకాలం ఉంటున్నారో, ఉన్న స్వల్పకాలంలోనే ఎంత సుదీర్ఘంగా దెబ్బలాడుకుంటున్నారో అందరికీ తెలుసు. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktihyd.com.
bhaktiTV.in. ఫోన్ నంబర్ 9010222333.